హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పేరెంటింగ్లోని షై చైల్డ్. అంటే మన పిల్లవాడు కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్లో టీచర్ల దగ్గర కానీ, ఏదైనా కొత్త సిచ్యువేషన్ చుట్టాలు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు పిల్లాడు వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు. ఎక్కువ షై ఫీల్ అవుతూ ఉంటాడు, ఎక్కువ మాట్లాడలేకుండా ఉండిపోతూ ఉంటాడు. కానీ దాన్ని మనం ఏమనుకుంటామంటే, పేరెంట్స్ మా పిల్లాడు చాలా షై ఫీల్ అవుతున్నాడు, చాలా వీక్, వాడి కాన్ఫిడెన్స్ ఉండదు, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఇక వాళ్ళ వచ్చిన గెస్ట్ల ముందే అనేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్కి షై చైల్డ్ అంటే వీక్ చైల్డ్ కాదు అనేది తెలుసుకోవాలి. వాడు కలవకపోవచ్చు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పిల్లలు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు బాగా. ఇమీడియట్గా సోషల్గా కలవకపోవచ్చు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ప్లేస్లో ఎప్పుడైతే సేఫ్ ఫీలింగ్ వచ్చిందో మళ్ళీ మెల్లిమెల్లిగా ప్రోగ్రెసివ్ అవుతూ మళ్ళీ సోషల్గా కలవటానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, షై చైల్డ్ అంటే వీక్ చైల్డ్ కాదు, అదొక డిఫరెంట్ టెంపర్మెంట్ అనేది తెలుసుకోవాలి. డిఫరెంట్ టెంపర్మెంట్ అనమాట. కాబట్టి మన పిల్లల్ని షైగా ఉన్నాడని చెప్పేసి నలుగురిలో తీసుకొచ్చి లాగి బలవంతాన ఫోర్స్ చేస్తే వాళ్ళు భయం పెరిగి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న చిన్న సోషల్ ఆపర్చునిటీ పెంచడం కానీ, మెల్లిమెల్లిగా కలిసేటట్టు అలవాటు చేయటం కానీ, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ద్వారా పిల్లల్ని కలిసే విధంగా చెయ్యాలే తప్ప ఫోర్స్ చేస్తే మాత్రం వాళ్ళు భయం పెరిగి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి అనమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, షై చైల్డ్ అంటే వీక్ చైల్డ్ కాదు, వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనేది గుర్తుపెట్టుకోండి. అదొక డిఫరెంట్ టెంపర్మెంట్ మాత్రమే తప్ప వాడు వీక్ చైల్డ్ కాదు అనేది తెలుసుకోవాలన్నమాట.